హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. నితిన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ఫీమేల్ లీడ్లో దర్శకుడు వేరు శ్రీరామ్ తెరకెక్కించిన చిత్రం తమ్ముడు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. జై వరల్డ్ ఆర్చరీలో ఛాంపియన్ కావాలనుకుంటాడు, కానీ తన గురి మాత్రం ఎప్పుడూ తప్పుతూ ఉంటుంది. దీనితో తాను ఎందుకు ఏకాగ్రత చేయలేకపోతున్నాడనే కారణం గతంలో తన అక్క స్నేహలత విషయంలో జరిగిన ఓ ట్రాజడీ అని తెలుసుకుంటాడు. దీనితో తన ప్రాణ స్నేహితురాలు చిత్రతో తన అక్క కుటుంబం అంబరాల గుడి అనే ప్రాంతంలో ఉన్నారని తెలుసుకొని స్టార్ట్ అవుతాడు. మరోపక్క వైజాగ్లో ఓ ఘోర ఫ్యాక్టరీ ప్రమాదం జరుగుతుంది. దాని ఫ్యాక్టరీ ఓనర్ అజర్వాల్ ఆ వివాదం నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏంటి, దీనికి నితిన్ అక్కకి ఎదురయ్యే ప్రమాదం ఏంటి, నితిన్ తన అక్కతో కలిశాడా లేదా, చివరికి ఆ ఫ్యాక్టరీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరిగిందా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక నితిన్ తన రోల్లో డీసెంట్గానే కనిపించాడు. కొన్ని యాక్షన్ సన్నివేశాలు అలాగే ఇంకొన్ని మూమెంట్స్లో తను ఓకే అనిపిస్తాడు. ఇక హీరోయిన్గా నటించిన వర్ష బొల్లమ్మ ఈ చిత్రంలో మంచి రోల్ దక్కించుకుంది. తనపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు అలాగే నితిన్తో ఎమోషనల్ బాండ్ ఓకే అనిపిస్తుంది. ఇక వీరితో పాటుగా చాలా కాలం తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎస్టర్ హీరోయిన్ లయ మంచి రోల్లో కనిపించారు. తన పాత్రకు తగ్గట్టుగా ఆమె చేసిన ఎమోషనల్ పర్ఫార్మెన్స్ పర్వాలేదనిపించింది. అలాగే విలన్ పాత్ర డిజైన్ చేసిన విధానం అందరి పాత్రల కంటే కొంత బెటర్గా అనిపిస్తుంది. ఈ సినిమాలో మెయిన్గా డిసప్పాయింటింగ్ చేసే అంశాలు చాలా ఎక్కువే ఉన్నాయని చెప్పవచ్చు. అసలు కథనం సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. ఆడియన్స్కి ఉత్కంఠ కలిగించే మూమెంట్స్ అస్సలు కనిపించవు. అలా ఏదో సాదాసీదాగా స్క్రీన్ ప్లేతో సినిమా సాగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఓకే పర్లేదు అనిపించినా సెకండ్ హాఫ్ మరీ లాజిక్ లేకుండా డిసప్పాయింటింగ్గా సాగుతుంది. చాలా వరకు సన్నివేశాలు కూడా సెన్స్లెస్గా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు మరీ ఓవర్గా అనిపిస్తాయి. చుట్టూ పెద్ద ఎత్తున మంటల మధ్యలో నితిన్పై యాక్షన్ సీన్, అందులో ఒక ఆమెకి డెలివరీ, అసలు ఇందులో లాజిక్ లేనేలేదు. అలాగే క్లైమాక్స్లో ల్యాండ్ మైన్ సీన్ కూడా అలానే ఉంటుంది. పోనీ ఎమోషనల్గా అయినా సినిమా కనెక్ట్ అవుతుందా అంటే అది కూడా ఉండదు. ఇంకా నితిన్ పాత్ర ఒక మోటివ్తో స్టార్ట్ అవుతుంది, కానీ అందులో క్లారిటీ లోపించింది. విలన్ రోల్ కూడా మరీ అంత స్ట్రాంగ్గా అనిపించదు. ఇంకా సప్తమి గౌడపై కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్ చాలా చిరాకు తెప్పిస్తాయి. ఈ చిత్రంలో మరో పెద్ద మైనస్ పాయింట్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అనే చెప్పాలి. పాటల మినహా నేపథ్య సంగీతం ఆల్రెడీ ఎక్కడో వినేసినట్టే ఉంటాయి. ఇక ఈ సినిమాలో ప్రొడ్యూసర్స్ ఖర్చు బాగానే పెట్టారు. అయితే ఎక్కడ కూడా ఈ చిత్రం అంత గ్రాండ్గా మరియు గ్రిప్పింగ్గా అనిపించదు. దర్శకుడు వేణు శ్రీరామ్ విషయానికి వస్తే, తాను అక్క తమ్ముళ్ల నడుమ ఒకరిని అర్జునుడిగా ఒకరిని ధర్మం కోసం నిలబడేవాడిగా డిజైన్ చేసుకున్నారేమో, కానీ ఈ సినిమాలో ఎమోషనల్ డెప్త్ లేదు. కథా కథనాలు కూడా చాలా బోరింగ్గా నడిపించారు. వీటితో తన కెరీర్లోనే తమ్ముడు ఒక వీక్ వర్క్ అని చెప్పక తప్పదు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ తమ్ముడు సినిమా ఒక మిస్ఫైర్ అయిన బిలో యావరేజ్ సినిమా అని చెప్పాలి. నితిన్ సేవియర్ అయ్యే ప్రయత్నం చేశాడు, కానీ కథనంలో బలం లోపించింది. సో నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్ అనే చెప్పాలి. ఈ చిత్రం చూసిన ప్రేక్షకులకు పెద్ద నిరాశ మిగిలిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి మీకందరికీ ఈ సినిమా ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.